ఘంటాశూలహలాని శంఖముసలే చక్రం ధనుస్సాయకం హస్తాబ్జైర్దదతిం ఘనాంతవిలసత్ సీతాం సుతుల్యప్రభాం గౌరీదేహసముద్భవాం త్రిజగతామాధారభూతాం మహా పూర్వామత్ర సరస్వతీమనుభజే శుంభాదిదైత్యార్థిని. ఓం బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. వశిష్ఠ గౌతమి. ఇంతకీ వశిష్ఠుల వారు గౌతముల వారు ఇద్దరు కూడా సప్త ఋషులలో ఉన్నవారే. ఇద్దరు ఏమవుతారు అంటే మామ అల్లుడు. మామగారు గౌతముడు, వశిష్ఠుడు అల్లుడు గారు. అంటే మీకు తెలిసే ఉండొచ్చు, అరుంధతి ఆ తల్లే శక్తి. చూడండి, పెళ్ళైన వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది అరుంధతి ఎవరు అని. ఎందుకంటే పెళ్ళైన వెంటనే పెళ్లి పీటల మీద నుండి తీసుకెళ్ళి అరుంధతి నక్షత్రాన్ని చూపెట్టి నమస్కరిస్తారు. ఈ కొత్త నూతన దంపతులు వాళ్లకు నమస్కారం చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే వాళ్ళలాగే వీళ్ళు కూడా విడిపోకుండా ఉండాలని. ఆ గౌతముని కుమార్తె ఈ అరుంధతి. అరుంధతి అంటే ఆమె ఆరంజ్యోతి కూడా. అంటే మీకు తెలియంది కాదు, నేను పరిచయం చేస్తున్నాను అన్నమాట. తర్వాత మీరు అవతారాలు అంటే నమ్ముతారా? చెప్పండి. అవతారం ఇప్పుడు చూడండి, రామావతారం నమ్ముతారా? రాముడు దేవుడు అని అంటున్నారు కదా. మరి ఆలయాలు కట్టిస్తున్నారు, పూజలు చేస్తున్నారు, కళ్యాణాలు చేస్తున్నారు, సీతారామ కళ్యాణం. మరి మీరు నమ్ముతున్నారు కదా. కృష్ణావతారం, కృష్ణుడు దేవుడు అంటే నమ్ముతారా? మరి కృష్ణుడికి ఆలయాలు ఉన్నాయి. ఓ అష్టభార్యలు, వాళ్ళలో భార్యల విషయం అలాగుంచి ఎంతో ప్రియమైనటువంటి రాధ. ఈ రాధ కృష్ణుడు వీళ్ళిద్దరిని ఇక్కడ ఉత్తరప్రదేశ్లో అయితే వాళ్ళకే ఆలయాలు రాధాకృష్ణులే. ఈ రాధమ్మ ఎవరు అంటే ఆత్మ, కృష్ణుడు ఎవరంటే పరమాత్మ. ఈ రాధ కృష్ణులు కలిపి ఆత్మ పరమాత్మ అని నమ్ముతూ ఆలయాలు కట్టించారు. మరి మీరు అవతారాలు మీరు నమ్మేటట్లయితే మన బుద్ధుణ్ణి అవతారంగా నమ్ముతున్నారా లేదా? బుద్ధుడు అవతారమే కదా, అవతార పురుషుడు. అంత వైరాగ్యం కలిగినటువంటి మనకు ఏ చరిత్రలో కూడా లేదు. బుద్ధుడికి ఉన్నంత ఘన వైరాగ్యం, మామూలు వైరాగ్యం కాదది. పెళ్ళే ఎంతకాలం అవ్వలేదు, కొడుకు పుట్టి 3 నెలలే అయింది. ఆ మాత్రానికే ఎంత ఘనమైన వైరాగ్యం అంటే చెప్పలేనంత. ఒక కుష్ఠవ్యాధి వాణ్ణి చూశాడు. అమ్మో, ఇలాంటి కష్టం కూడా ఉందా, ఇది అందరికీ కలుగుతుందా అంటే తనని తీసుకెళ్ళి అంటే అంత అప్పటి వరకు బయటికి వెళ్ళలేదు, తండ్రి వెళ్ళనివ్వలేదు, చాలా కస్టడీలోనే ఉంచి పెట్టాడు. ఇప్పుడు స్వతంత్రం వచ్చింది, ఇంకేముంది, పెళ్ళైపోయింది, కొడుకు కూడా పుట్టాడు,
ఇంకా ఎక్కడికి వెళ్ళడు అని నిర్ణయించుకొని వదిలేశాడనమాట. అప్పుడు తను మొత్తం ఈ యొక్క రాజధాని అంతా కూడా చూద్దాం, నన్ను తీసుకెళ్ళు రథంలో అని చెప్పి తనను చిన్నప్పటి నుంచి పెంచినటువంటి ఆ చెన్నడికి చెప్పాడనమాట. చెన్నడు రథం మీద తీసుకెళ్తూ ఉంటే ఈ యొక్క వ్యాధితో బాధపడుతున్న తను, అంటే రూపం కూడా లేకుండా అయిపోయినటువంటి ఆ రూపాన్ని చూసేసరిగా ఏడుస్తున్నాడు. అయ్యో ఎందుకు ఏడుస్తున్నాడంటే బాధ పడలేక ఏడుస్తున్నాడు. అతనికి కుష్టు వ్యాధి రోగం వచ్చింది. అంటే అలా కూడా వస్తుందా అని అడిగాడు. వస్తుంది, ఎవరికైనా వస్తుందా? ఎవరికైనా వస్తుంది అన్నాడు. నాకు వస్తుందా? యశోధరకు కూడా వస్తుందా? భార్యకి. అయితే ఇప్పుడు పుట్టిన వాడికి కూడా వస్తుందా? వస్తుంది. అయితే అందరికీ వస్తుంది. ఆ తర్వాత ముసలావిడ తను నడవలేక ఏడుస్తూ ఉందన్నమాట. కర్ర పట్టుకొని నడవలేకపోతుంది, ఏడుస్తుంది. ఇదేమిటి, ముసలావిడ అయిపోయిందా? అయితే ముసలాళ్ళు అయిపోతారా? నేను అయిపోతానా? యశోధర కూడా అవుతుందా? చిన్నవాడు కూడా అయిపోతాడా? అవుతాడు. అయితే లోకంలో అందరూ కూడా ముసలి వాళ్ళు అయిపోతారు. బాధ భరించలేక ఏడుస్తున్నారు. 2 ఇంకా ముందుకు వెళ్ళమన్నాడు. ఇంకా ముందుకు వెళ్ళేసరికి ఎవరో శవాన్ని మోసుకొని వెళుతున్నారు. వెనక ఎంతమందో ఏడుస్తూ వెళుతున్నారు. ఏమిటది? చచ్చిపోయాడా? వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? అయ్యో ఇంతకాలం కలిసి ఉన్నాం కదా, ఉన్నట్టుండి దూరం అయిపోయాడే అని ఏడుస్తున్నారు. అయితే అందరూ చచ్చిపోతారా? అందరూ చచ్చిపోతారు. యశోధర కూడా, నేను చచ్చిపోతాను, యశోధర కూడా చచ్చిపోతుంది, ఆ పుట్టిన చంటోడు కూడా చచ్చిపోతాడు. అంటే లోకంలో అందరూ చచ్చిపోతారు. అయితే ఇంకా ముందుకు వెళ్ళేసరికి అక్కడ ఒక సాధువు కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటున్నాడు. చూశాడు, ఏమిటిది? ధ్యానం చేసుకున్నాడు ప్రశాంతంగా. అయితే ఇది బాగుంది, వాటికన్నిటికన్నా ఇది బాగుంది. అయితే వెనక్కి వెళ్ళిపోని, మరొద్దు, చాలు. అంతఃపురానికి వెళ్ళిపోయారు. వెళ్ళిన దగ్గర నుండి మంచి నీళ్ళైనా ముట్టుకోలేదు. ఇవే కనిపిస్తున్నాయి. అయితే నేను అంతే, ఈ యశోధర అంతే, పుట్టుండేవాడంతే, లోకమంతా అంతే. లోకమంతా ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తున్నారు? ఈ లోకానికి దుఃఖం అనేది లేకుండా చెయ్యాల. నేను పుట్టిని, నేను చేయవలసింది ఇదొక్కటే, ఇవి కాదు, అంతే. అది నిర్ణయం. 3 రోజులు భార్య ముఖం, కొడుకు ముఖం చూసుకుంటూ ఆత్మవిచారణ చేస్తూనే ఉన్నాడు. మంచినీళ్ళైనా తాగలేదు. 4వ రోజు ఆ చెన్నన్నే పిలిచాడు. చెన్నా, మనం 2 గుర్రాలు మనకిద్దరికి చూడు, నీకొకటి నాకొకటి, మనం చాలా దూరం వెళదామన్నాడు. అలాగే మరి ఎంతైనా యువరాజు ఆజ్ఞ. తీసుకొచ్చాడు. ఇద్దరు కూర్చున్నారు. చీకటి లేకుండా తెల్లవారే వరకు గుర్రాలు వెళుతూనే ఉన్నాయి. అంత దూరం వెళ్ళి తెల్లవారుతూ ఉండగా గుర్రం దిగేశారు. అతను దిగాడు. ఈ ఒంటి మీద ఉన్నటువంటి ఈ వస్త్రాలు, ఆభరణాలు అన్నీ మూట కట్టాడు. చెన్నడి చేతికి ఇచ్చాడు. చెన్నా, ఈ గుర్రాన్ని, ఈ మూటను కూడా నీ గుర్రం మీద తీసుకెళ్ళిపో అన్నాడు. ప్రభువు అని కాళ్ళు పట్టుకుని ఏడ్చాడు. లేదు, నువ్వు ఏడ్చినా నేను తిరిగి రాను, నువ్వు వెళ్ళిపో. లేదు, నువ్వు వెళ్ళవు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళిపోతున్నానని చెప్పి తనే ముందు వెళ్ళిపోయాడు. ఏమీ చెయ్యలేక
ఆ మూట పట్టుకొని ఈ గుర్రాలు పట్టుకొని చెన్నాడు అక్కడికి వచ్చి ఆ అంతఃపురంలో అందరికీ చెప్తూ ఏడ్చాడన్నమాట. ఆ చెన్నడే కాదట, ఈ గౌతముడు ఎక్కినటువంటి గుర్రం కూడా ఏడ్చిందట. ఎవరైనా చేయగలిగిన త్యాగమా అది? త్యాగం అంటే ఎలాగుంది అది? ఎందుకు? లోకం, ఈ ప్రపంచం, ఈ సృష్టి కోసం తన కొరకు చేయలేదు. తనకు అన్నీ ఉన్నాయి, హాయిగా ఉండొచ్చు. కానీ ఈ దుఃఖం అనేది లోకంలో లేకుండా చేయాలనుకున్నాడు. బా, అలాంటి మనసు ఎవరికి వస్తుంది? అలా ఆకలి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చున్నాడు, కళ్ళు మూసుకున్నాడు. ధ్యానం చేద్దామనుకుంటే మనసు ఆగడం లేదు, ఆకలి మీదకి వెళుతుంది. ఎక్కడైనా ఆహారం దొరికితే ఆ తర్వాత కూర్చోవచ్చు అనిపిస్తుంది. వెంటనే ఎవరో ఎక్కువగా మన రావి చెట్లకు వాటికి పూజలు చేస్తుంటారు. వాళ్ళు ఇంత పరమాన్నం తెచ్చి ఎవరో సాధువులా, ఏం లేవు కదా ఒంటి మీద, ఒక చిన్న గుడ్డ కట్టుకొని ఉన్నాడు అంతే. ఒక ఆకులో ఆ పరమాన్నం తెచ్చి పెట్టిందట. ఆ పరమాన్నం తినేసరికి పరమాన్నం తిని చేయి కడుక్కున్నాడు. అబ్బా, మనసు ఎక్కడ నిలబడమంటే అక్కడే నిలబడుతుంది. ఘన వైరాగ్యం. అంత వైరాగ్యం ఉన్నవాడికి మనస్సు నిలబడదా? నిలబడుతుంది. వైరాగ్యం అవసరం. ఇక్కడ జ్ఞానం 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 అంటున్నారు. మనస్సు నిలబడాలంటే ముందు వైరాగ్యం రావాలి దానికి. ఆ మనస్సుకి వైరాగ్యం వస్తేనే చెప్పినట్లు ఉంటుంది అది. లేదంటే పరుగు పరుగు పరుగు. ఎక్కడికైనా కళ్ళు మూసుకుంటే ఏముంది, కళ్ళు తెరిస్తే ఏముంది, దాని పరుగు మాత్రం ఆపదన్నమాట. అందుకే అన్నారు చూడండి, ఇక్కడ మనస్సు గుర్రం కూడా ఆ స్పీడ్ చాలదన్నమాట. అవి చెప్పలేనంత స్పీడ్లో ఉంటుంది. వైరాగ్యం అనేది వస్తే మాత్రం చెప్పినట్లు ఉంటుంది. ఆ వైరాగ్యం కావాలంటే ఆయన తెచ్చుకున్నాడు అక్కడ. ప్రతి క్షణం కూడా ఇది సత్యం కాదు, ఈ లోకం సత్యం కాదు, కాబట్టి లోకాన్ని గురించి తాపత్రయపడొద్దు. ఈ దుఃఖానికి కారణం ఏంటో తెలుసుకుంటే లోకమంతా బాగుంటుంది కదా అని ఆయన ఆశ. చూసారా? మరి గౌతమ బుద్ధుణ్ణి చూడండి, అమరావతిలో స్వామి విగ్రహం కట్టించి, బుద్ధుడి విగ్రహం మరి పూజిస్తున్నారు కదా. మనం కూడా దశావతారాల్లో ఒక అవతారమే బుద్ధుడు అని కూడా చాలామంది అక్కడ దాన్ని నమ్ముతున్నారు. బుద్ధుడు లోకం కోసం దుఃఖం లేకుండా చేయాలని ఎంతో తాపత్రయపడి ఆయన 6 సంవత్సరాలు ఎంతో తపస్సు చేసి చివరకు కోరికలే దుఃఖానికి మూలం అనేది తెలుసుకున్నాడు. కోరికలే దుఃఖానికి మూలం. ఏం లేదు, మీరే ఎవరైనా కావచ్చు, ఏదైనా కావాలని అనుకున్నారనుకోండి, ఇంకా అది నిజంగా కావాలని మనసు కనుక కోరిందంటే ఇక నిద్ర పట్టదు, ఇంకా వేరే ఆలోచన ఉండదు. అక్కడిక దేవుడు లేదు, దెయ్యము లేదు, ఏం లేదు. అది వచ్చేయాల, అది తీసుకోవాల, అది తనకు సొంతం అవ్వాలా. అయ్యే వరకు వీళ్లకు మనసుకు శాంతి ఉండదు. అందుకని దుఃఖం లేకుండా ఉండాలంటే కోరికలు లేకుండా ఉంటే చాలని చెప్పాడు. దుఃఖం ఉండకుండా ఉండాలని ఎవరైనా కోరుకోవాలంటే, మీకు సరైనటువంటి ధ్యానం కుదరాలంటే
దేని యందు కూడా కోరిక అనేది లేకుండా ఉంటే సరిపోతుందన్నమాట. అది చేసుకోగలగాల. అది చేసుకోగలగాలంటే మనస్సు మన అధీనంలో ఉండాలా. దాని ఇష్టం వచ్చినట్లు వదిలేస్తే కాదు. చిన్నపిల్లలు చూడండి, ఏదైనా కావాలంటే అంత గోల పెడతారు. ఎందుకు? పాపం వాళ్ళకి తెలియక. ఈ పెద్దవాళ్ళు వాళ్ళను ఎంతో ఓదారుస్తారు. అది వద్దు, అది మంచిది కాదు, అది మనకు వద్దు అని చెప్పి. కానీ వాళ్ళ ఆలోచన మాత్రం అలాగుంటుందన్నమాట. ఆ విధంగా మనకు ఉండకూడదు. పెద్దవాళ్ళం అయిన తర్వాత మనం కూడా ఆలోచించుకోవాలా, మనకెందుకు అది, అది ఇది ఇది అది ఇవన్నీ తీసుకొని మనం ఏం చేసుకోగలుగుతున్నాం అని మన మనస్సుకి మనం ఒప్పించాల. దేని యందు కూడా మనస్సు పరిగెట్టకుండా చేసుకోవాలి. అసలు విషయానికి వద్దాం మనం. బుద్ధుడు గొప్పవాడు. శుద్ధోదనుడి కొడుకు. కపిలవస్తు నగరానికి శుద్ధోదనుడు రాజు. ఆ రాజకుమారుడే ఈ గౌతముడు. మరి అంత తపస్సు చేసుకుని లోకం కోసం త్యాగం చేసినటువంటి త్యాగమూర్తి ఆయన దేవుడు కాకేమవుతాడు? తప్పకుండా దేవుడే అవుతాడు. మీరు నమ్ముతారా? నమ్ముతారా? గట్టిగా రాలేదు, చాలా తేలిగ్గా ఉన్నాయి. గౌతమ బుద్ధుణ్ణి మీరు దైవంగా భావించగలిగితే ఆయన అవతారమే మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఇది యథార్థం. ఎందుకంటే మన గురువులు ఎంతమందో ఉన్నారు, ఎంతమందో మహర్షులు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. కానీ లోకమంతా కూడా ప్రతి ఒక్కరూ శాకాహారులు కావాలా, ధ్యానయోగులు కావాలని కోరుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎందుకు? ఆయనకి ఎందుకు? అసలు ఆయన వరకు ఆయన చేసుకుంటే కాదా? లోకమంతా ఉండాలా? అబ్బా, శాకాహారులు కావాలా, ధ్యానయోగులు కావాలా? అప్పుడేమవుతుంది? లోకం, స్వర్గలోకం వేరే ఉండదు. ఈ భూలోకమే స్వర్గం అవుతుంది. పత్రిజీ గారు ఉన్నప్పుడు కూడా నేను ఇదే మాట చెప్పాను. లోకమంతా వీళ్ళు శాకాహారులు, ఇంకేముంది ఇక్కడ, పాపం అనేదే లేదు. ధ్యానయోగులు ఇంకేం ధ్యానం చేసుకుంటున్నారు. ధ్యానం ఎప్పుడైతే చేశారో వీళ్ళు అప్పుడు ఏమవుతారు? వీళ్ళు ముముక్షువులు అవుతారు. మోక్షం కోసం ధ్యానం చేస్తున్నారు, ముముక్షువులు అవుతారు. అందరూ మోక్షానికి వెళ్ళేవాళ్ళు. మరి అందరూ మోక్షానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ వేరే స్వర్గం ఏది? ఇంకొకటి లేదు. భూలోకమే స్వర్గం అవుతుంది. ఎంత ప్లాన్ చేశారు ఆయన ముందరే చెప్పాను నేను ఈ మాట. అబ్బా, లోకమంతా శాకాహారులు కావాలా, ధ్యానయోగులు కావాలా? ఎంతటి నిజంగా ఆలోచన ఎంత గొప్పదై ఉందో చూడండి. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పత్రిజీ గారి ఫోటో ఉండాల్సిందే. ఎప్పుడు కూడా మర్చిపోకండి. మీరే కాదు, చూడండి, రాముడు కొందరికి ఇష్టం, కృష్ణుడు కొందరికి ఇష్టం. ఆ ఫోటోలు ఏ పెళ్ళిళ్ళకైనా లేకుంటే గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు. ఆ విధంగా పత్రిజీ గారి ఫోటో కూడా మనం ఇవ్వచ్చు. ఎందుకంటే మన కళ్ళతో చూసాం, మనం మాట్లాడాం, మనం వారి యొక్క అడుగు జాడల్లో నడుస్తూ కనుక ఉండగలిగితే మనం కూడా ఆయన్ని నిజంగా మనం పూజించిన వాళ్ళం అవుతాం. మనం కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేయడం కాదు, మనం శాకాహారులమై మాంసాహారుల చేత మానిపించాలి. ఇలాంటి పనులు చెయ్యకూడదు. మానవులపై ఉండి
ఇలాంటి పనులు చేయకూడదు. అవి మనలాగా పుట్టినవే కదా. వాటిని చంపి తింటే మీకు తృప్తి ఎక్కడ కలుగుతుంది? కలగకూడదు. ఎవరిని కూడా హింసించొద్దు, ఎవరిని ద్వేషించొద్దు. అద్వేష్ట సర్వభూతాన్ మైత్ర కరుణ ఏవచ. అందరితో కూడా స్నేహంగా ఉండమని చెప్తున్నారు భగవద్గీతలో. పిరమిడ్లు పత్రిజీ గారు ప్రవేశపెట్టారు. భక్తి యోగంలో చెప్పింది, ఒక గుడికి వెళ్ళండి, కొబ్బరికాయలు కొట్టండి, అరటిపళ్ళు అయ్యేంటి అవి ఇవి ఉదొత్తులు దీపాలు పెట్టండి, అవి చెప్పలేదు. ఆయన చెప్పినవన్నీ కూడా ఇతరుల యొక్క మనస్సుని నొప్పించకుండా ఇతరులతో అందరితో కూడా సమానంగా స్నేహంగా ఉండమని భక్తి యోగం చెప్పింది. దానిని భక్తి అన్నారు. చూడండి ఆ మాట ఎంత గొప్పగా ఉందో. మనం భక్తి అనుకుంటే మన మనస్సుని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎవ్వరిని నేరస్తుల్ని చేయకూడదు. వాళ్ళు అలా చేశారు, వీళ్ళు అలాగా అన్నారు, వాళ్ళు ఇలా చూశారు, మనకెందుకు? మనకు లేకుండా ఉంటే చాలు. మనకు మనం మారాలా? మనకు మనం మారితే మొత్తం అందరూ మారుతారు. ఆహా, ఎంత బాగుంది వీళ్ళ నడక. ముందు మనం మార్చుకోవాలా, ఆ తర్వాత అందరినీ కూడా మార్చడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా పత్రిజీ గారు చేశారు. మరి ఆ అడుగు జాడల్లో మనం నడవాలనుకుంటున్నాం. మనం ఒట్టి మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపెట్టండి. చేతల్లో మీరు చూపెట్టగలిగితే మీరు కూడా ప్రతి ఒక్కరిలోనూ పత్రిజీ గారే ఉంటారు. అందరిలో కూడా పత్రిజీ గారే ఉంటారు. అప్పుడు నిజంగా ఇది స్వర్గం, భూలోకమే స్వర్గం అవుతుంది. మీరు ప్రయత్నం చేయండి. మరి అందరికీ కూడా ఈ పత్రిజీ గారి ఫోటోలు, బుద్ధుడి ఫోటో, పత్రిజీ ఫోటో, ఈ రెండు కలిపి మీరు రెండుగా అచ్చు వేయించి అందరికీ ఇవ్వవలసినటువంటి దాతలు ఆ పుణ్యం సంపాదించుకుంటే, నాకు కూడా ఇస్తే నేను కూడా మా ఆశ్రమంలో పెట్టుకొని నేను చేస్తూ ఇతరుల చేత కూడా చేయిస్తాను. మీరు చేయండి, నా చేత కూడా చేయించండి. ఒక బుద్ధుడు, తర్వాత పత్రిజీ, ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి. దీనివల్ల ప్రయోజనం ఏమిటనేది కూడా మీకు తెలుస్తుంది. ఇది మామూలు కాదు. ఇది ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే అలాంటి గిఫ్ట్ మనం ఇవ్వగలిగితే వాళ్ళు కూడా ఎవరికో ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే కలియుగ దేవతలు, ఈ కలికాలంలో దేవతలు వాళ్ళు, మన మేలు కోరిన వాళ్ళు. ఎవరు? మన మేలు కోరే వాళ్ళు ఉండాలి కదా. మన మేలు కోరిన వాళ్ళు వాళ్ళే, అందరి మేలు. చూడండి, ఒక భార్య కోసమో, ఒక భర్త కోసమో, పిల్లల కోసమో ఏదో కొనడం, ఏదో వాళ్ళ కోసం ఏదో వీళ్ళు ప్రయత్నం చేసి మొత్తానికి ఏది త్యాగం చేస్తూ ఉంటారు. కానీ లోకం కోసం మాత్రం త్యాగం చేయలేరు కదా. ఆ లోకం కొరకు త్యాగం చేసినటువంటి చెప్పాలంటే ఆ త్యాగమూర్తులకు వాళ్ళ రుణం మనం తీర్చుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పిందే మీకు ఇదే వేదం అవుతుంది. ఇంకొక రకంగా మీరు ఆ త్యాగానికి మీరెప్పుడూ కూడా రుణం తీర్చుకోలేరు. మీరు చెయ్యండి ఈ విధంగా, ఆ త్యాగానికి తప్పకుండా రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. గురు రుణం తీర్చాలి కదా. గురు రుణం తీర్చడం అంటే ఏమి ఇస్తాం మనం? ఏది ఇస్తే రుణం తీరుతుంది? ఏది ఇచ్చినా రుణం తీరదు. కానీ ఎప్పుడైతే మనం పూజిస్తామో, మనమే కాదు అందరి చేత పూజింపబడేటట్లు చెయ్యగలమో అప్పుడు రుణం తీర్చిన వాళ్ళం అవుతాం. మీ మనస్సుకు నచ్చిందా ఇది?
మీకు నచ్చితే ఇదే విధంగా మనం చేయించదాం. మరి చూడండి, పత్రిజీ గారికి వీళ్ళు వాళ్ళనేదేం లేదు, తేడా తెలియదు ఆయనకి, అంతే. ఎవరైనా ఒకటే, అందరూ కూడా సంతోషంగా ఉండాలి. బుద్ధుడికి తనకు 16 సంవత్సరాలు వచ్చేసరికి తండ్రి ఏం చేశాడంటే స్వయంవరం ప్రకటించాడట కొడుక్కి. ఆడపిల్లకు స్వయంవరం ఎవరైనా చెప్తారు, కానీ కొడుకుని బయటికి పంపించే ఎవరికి కూడా కనిపించనివ్వడం కూడా ఇష్టం ఉండలేదు. ఆ విధంగా ప్రకటిస్తే కొంతమంది రాజులు వాళ్ళ అమ్మాయిల్ని తీసుకొచ్చారట. తీసుకొచ్చి వరుసగా నిలబెట్టారు. ఇక్కడ కొన్ని పూలమాలలు పెట్టారు అబ్బాయి దగ్గర, అంటే కొడుకు దగ్గర అన్నమాట. ఒక్కొక్క అమ్మాయి వచ్చి అక్కడ నుంచుంటే ఆ ప్రక్కనున్న వాళ్ళు ఆ అమ్మాయి ఏ దేశపు రాజు కుమార్తె, ఆవిడకు వచ్చిన కళలేంటి, ఆవిడ ఏమేంది, ఆవిడ గొప్పతనం, ఇవన్నీ చెప్తూ ఉంటే అన్నీ వింటూ ఉండేవాడు. అయిపోయిన తర్వాత ఒక పూలదండ ఇచ్చి ఆమె చేతికి ఇస్తే పట్టుకెళ్ళిపోయేదన్నమాట. ఆ విధంగా ఉన్న పూలదండలు కూడా ఉన్న వాళ్ళందరూ వచ్చారు, అందరికీ ఒక్కొక్కటి ఇచ్చేస్తుంటే వెళ్ళిపోతున్నారు. చివరకు ఒక్క అమ్మాయి వచ్చింది. ఇక్కడ పూలదండలు లేవు, ఇస్తే వెళ్ళిపోవడమే, కానీ ఇవ్వడానికి లేవు కదా, ఏం చేయడం? ఇక్కడ లేవని అక్కడ చూశాడు. అప్పుడు అమ్మాయి ముఖం చూశాడు. అంటే అంతవరకు ఎవరిని కూడా ముఖం చూడలేదు, అందరు వెళ్ళిపోయిన వాళ్ళే పాపం. ఈ అమ్మాయి ముఖం మాత్రమే చూశాడు. మరి అమ్మాయి సిగ్గుతో తలంచుకొని ఉంది వెళ్ళిపోవడానికి. తన మెడలో ఉన్న ముత్యాల హారం తీసి ఆ మెడలో వేశాడట. ఆవిడే యశోధర. యశోధర అంటే ఒక మహాత్ముడికి భార్య అయింది ఆవిడ. ఆఖర్న అంతా అయిపోయింది. ప్రతి ఊరు తిరిగేసి వస్తున్నాడు. వీళ్ళ ఊరికి కూడా రమ్మని చెప్పి వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకుని పంపించాడు. అప్పటి కొడుకు 10 సంవత్సరాల వాడు అయ్యాడు. వెళ్ళి మీ నాన్న వచ్చున్నాడు తీసుకురమ్మని చెప్పి తాత పంపించాడు. అక్కడికి వెళ్ళి మీరు ఎప్పుడు వస్తారు రండి అని చెప్పంటే, నేను అన్ని ఊళ్ళు చూస్తూ వస్తున్నాను కదా, అక్కడికి కూడా వస్తానన్నాడు. వచ్చాడు. కొడుకు వస్తున్నాడు, రాజ్యంలో అడుగు పెడుతున్నాడని తెలిసి అప్పుడు పెద్ద పెద్ద ఇవి చిప్పలు ఉండేటువంటి నల్లగా, అవి సాధువులు అడుక్కునేవాళ్ళు. అలాంటి చిప్ప పట్టుకొని వచ్చాడు ఆయన. తండ్రి ఎదురుగా వెళ్ళి నాయనా వచ్చావా అన్నాడట. అనేసరికి ఈ చిప్పది చేతికి ఇచ్చాడు. ఆ చిప్ప పట్టుకొని ఇల్లు తిప్పాడట తండ్రిని. వెళ్ళిన దగ్గర భిక్ష వేస్తారు కదా, ఏదో ఒకటి వేస్తారు. ఆ విధంగా మొత్తం తిప్పిన తర్వాత ఈ కోట దగ్గరికి వచ్చేసారు. రాజప్రాసాదానికి వచ్చేసిన తర్వాత ఆ చేతిలో ఉన్న చెప్పును ఈయన తీసేసుకున్నాడు. బుద్ధుడు తీసేసుకుని వాళ్ళ నాన్నకి చెప్పాడట, లోపలికి వెళ్ళిపోండి అని. నాయనా ఊరంతా తిప్పావు నన్ను, నువ్వు వస్తావనే కదా నేను తిరిగాను, నన్ను ఒక్కడినే లోపలికి వెళ్ళమంటావా అని. మీరు వెళ్ళిపోయి మీ పనులు మీరు చూసుకోండి, నేను తిరిగి రావాలని వెళ్ళలేదు, నేను రాను, వెళ్ళమని చెప్పాడట. ఏం చేయగలడు పాపం. ఆ లోపల ఉన్నటువంటి యశోధర ఎదురు చూస్తుందట, వస్తున్నారు లోపలికి వస్తారేమోనని. రావడం లేదు ఆయన, అక్కడి నుంచే వెళ్ళిపోతున్నారని చెప్పి ఎవరో వెళ్ళి చెప్పేసరికి అప్పటికి ఆవిడ కాళ్ళు పనిచేయలేదు. ఎందుకంటే నడవడం లేదు, ఆహారం లేదు. ఏడుస్తూ వచ్చి కాళ్ళ మీద పడిపోయింది. ప్రభువు రండి లోపలికి రండి అని. అప్పుడు చెప్పాడట, యశోధరా ఇంకా నీ మనసు మారలేదా, ఇంకా ఏడుస్తున్నావా? అయ్యో లోకంలో ఏడుపులు ఉండకూడదని కదా నేను ఇంత ప్రయత్నం చేశాను. కోరికలే దుఃఖానికి మూలం, నువ్వెందుకు ఏడుస్తున్నావు?
కోరిక వల్లనే లోపలికి వెళ్ళిపో, నేను రాను, నాకు అవసరం లేదన్నాడు. అంతే, అక్కడి నుంచే బయలుదేరి వెళ్ళిపోయాడు. అలాగుండాల. వైరాగ్యం అంటే అంత గొప్పగా ఉండాలి, దాంతో సమానమైంది లేదు. అందుకే ఆయన ఈరోజు ఈ కాలానికి ఆయన తప్పకుండా అవతారమే, బుద్ధుడు అవతారమే. బుద్ధుడు అవతారమైనప్పుడు లోకం కోసం ఇంత ప్రయత్నం చేసిన పత్రిజీ గారు ఎందుకు అవతారం కాకుండా పోతారు? చెప్పండి, మీరు న్యాయమే చెప్పండి. ఆయన ఏది ధర్మం అనుకొని చేశారో ఆ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించారు. మరి మనం కూడా ఆ ధర్మానికి కొంచెమైనా విశ్వాసంతో రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. రుణం తీర్చుకోవాలి కదా. 10 రూపాయలు అప్పు చేసామంటే వాళ్ళ రుణం తీర్చే వరకు వాళ్ళు ఊరుకుంటారా? లేదు, మనం ఊరుకోగలవా? అర్థం చేసుకోండి. పత్రిజీ గారిని అవతారం, గౌతమ బుద్ధుడు, పత్రిజీ, వీళ్ళిద్దరి ఫోటోలు ఉంటే మీరు వెంటనే తయారు చేయించండి, నాకు ఒకటి ఇవ్వండి. దానిని ఇంకెంతమందికో తయారు చేయించి నేను ఇస్తాను. నేను ఇవ్వలేనని అనుకోకండి, తప్పకుండా. ఎప్పుడు చేయిస్తారు? ఆ చేయించే దాతలు ఎవరు? చేయించగలిగిన వాళ్ళు ధైర్యంగా, మొట్టమొదట వాళ్ళు చేయించగలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే మొట్టమొదట పుణ్యాత్ములే. ఎవరు పూజలు చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇవ్వండి. ఇక్కడ నమ్మకం అనేది ఉండాలి. విశ్వాసమే ఫలదాయకం, విశ్వాసమే భగవంతుడు. ఇక్కడ దేవుడు ఉన్నాడని ఒక రాయి పెట్టి మనం పూజించేస్తున్నాం నమ్మకంతో. అదే నమ్మకం మనలో ఉంటే తప్పకుండా మనం గురు రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. అంతేకాదు, మనకు కూడా ఆ అవతారమూర్తుల్లాగే మనకు ఆ మనం చేసినటువంటి ధర్మానికి మనకు కూడా అలాంటి అవకాశం ఇస్తాడు. ఎవరిస్తారు? అంతటా వ్యాపించున్నాడు, మనకు కనిపించకుండానే అన్ని చేస్తున్నాడు. ఆయనే ఇస్తాడు. ఆయన్నే దేవుడు అంటున్నారు. మనకు ఆయన కనిపించడం లేదు కదా. అందుకని అలాంటి దేవతా స్వరూపాలు ఏ విధంగా ఎలాగుంటారో వాళ్ళని పూజిస్తాం. అందులో కూడా ఆయనే ఉంటాడు. అవునంటారా? ఏమీ లేదు. తాళాల కోసం వెతికాను, దొరకలేదు. అరే అమ్మో, తెల్లవారిపోతుంది, తాళాలు దొరకలేదు, ఎంతసేపు వెతకాలా? పాపం వీళ్ళని చూస్తే వీళ్ళు నిద్రపోతున్నారు. నిద్రపోయే వాళ్ళను లేపడం మంచిది కాదు. చిన్నప్పుడు చదువుకున్నాను నేను. నిద్ర లేపితేనట అది ఓ బ్రహ్మహత్య మహాపాతకం అట, ఒక స్త్రీ హత్య పాతకం అట, ఒక శిశు హత్య పాతకం అట, ఒక భ్రూణ హత్య పాతకం. ఇన్ని పాపాలు ఉంటాయి. నిద్ర లేపితే ఏం చేయడం? మరి తప్పలేదు, నిద్ర లేపేశాను. సరే, పాపం లేచింది, వెతికింది, పాపం తనకి దొరకలేదు, బాత్రూమ్కి వెళ్ళిపోయి. చూడండి, వెంటనే ఏమనుకున్నానంటే, భగవంతుడా, తాళాలు దొరకలేదయ్యా, దొరకలేదు, ఇంతసేపు వెతికినా దొరకలేదు, ఏం చేయడం అనుకున్నాను. పక్కనే చీర మడత పెడితే సరిపోతుందిలే అని దాన్ని ఇలా తీశాను. ఇంకేముంది, తాళాలు అక్కడే ఉన్నాయి. అమ్మా, నాకు నిజంగా మానవ జాతి మీద, మానవుల పుట్టుక మీదనే అసహ్యం వేసింది.
ప్రతి దానికి నీ మీద ఆధారపడాలయ్యా. నిన్ను అనుకుంటే మాకు పనులు అవుతున్నాయి, నిన్ను అనుకోకుంటే పనులు అవ్వడం లేదు. మాకేమో తెలివి ఉందట, మాకు అది ఉందట, ఇదన్న అన్నీ ఉన్నాయి అంటున్నారు. కానీ మా అంతటా మేమేం చేసుకోలేకపోతున్నాం. నీ మీద ఆధారపడి చేస్తున్నాం. అందరూ కూడా ఆ భగవంతుడి మీద ఆధారపడి చేసేవాళ్లే అని మన మీద మనకే కోపం వచ్చేసింది. అలాగా చూడండి, దైవ స్వరూపం. తన కొరకు చేసేవాళ్ళు వేరు, ఇతరుల కొరకు చేసేవాళ్ళు వేరు. వాళ్ళను దైవ స్వరూపాలు. మీరు ఎవరికో అవసరం, మంచి చాలా అవసరం ఉంది, ఆ అవసరాన్ని మీరు తీర్చారనుకోండి, ఒక డబ్బు ద్వారానో దేని వాళ్ళు, వెంటనే వాళ్ళకు మీరు దేవుళ్ళలా కనిపిస్తారు. అబ్బా నాయన, నిజంగా దేవుడు ఎక్కడున్నాడో కానీ నువ్వు మాత్రం దేవుడివే, నా అవసరం తీర్చగలిగావు, నాకిప్పుడు పీకల మీదకి వచ్చిన దాన్ని తొలగించావంటే నువ్వు దేవుడివే అంటారు. చూసారా? అంటే ఇక్కడ మానవుడు చేయలేంది కూడా చేసేది ఎవరంటే దేవుడే. నమ్మాల, నమ్మకం ఉంటే చాలు. మీరు నమ్మండి. ఈ గౌతమ బుద్ధుడి ఫోటో, పత్రిజి గారి ఫోటో పెట్టుకొని ఆ రోజు నుండి వాళ్ళకి చెప్తూ ఉండండి మీరు చేసినవన్నీ. అలా చెప్తూ మనకి ఏదైనా సరే, ఒక ధ్యానానికి మనస్సు అయినా లేదు, మనం ఏదైనా ఒక త్యాగానికి ఒక కారణం ఏదో ఒకటి, అది కూడా వాళ్ళకి చెప్తూ నేను ఇది చేయాలనుకుంటున్నాను, నా చేత చేయించండి అని కోరుకోండి. తప్పకుండా అప్పటి నుండి మీ జీవితాలు మారిపోతాయి, తప్పకుండా మారుతాయి. మీకు విశ్వాసం ఉండాలా, మీకు ఆ నమ్మకం అనేది ఉంటే చాలు. మీరు ఆ పని చేయండి. పత్రిజీ గారు ఎలాంటి వారో తెలుసా? పెద్దవారు, ఎంతమందో ఎన్ని దేశాల నుంచో కూడా ఆయన్ని ఎంతో మెచ్చుకుంటారు, ఎంతో గౌరవిస్తారు. ఈ చప్పట్లు కొడుతున్నారా? నేను అక్కడికి రావడం స్టేజ్ మీద ఎవ్వరు చప్పట్లు కొట్టినా నేను మరి ప్రసంగించను, ఆపేస్తాను అన్నాను. పాపం, మరి అప్పటి వరకు అలవాటు అయింది బాగా. నేను చప్పట్లు కొట్టకూడదు అన్నాను, కొట్టలేదు, ఎవరు కొట్టలేదు. పాపం పత్రిజీ గారు నా ప్రక్కనే కూర్చొని ఉన్నారు. ఏం చేస్తారు చూడండి, అంత గొప్పవారు కూడా చిన్న పిల్లల్లాగా కూర్చున్నారు. ఎంత గొప్పతనం అది! ఇష్టం లేని పని మనం ఎందుకు చేయాలా? ఆ విధంగా భావించారు. ఇష్టం లేని పని మనం ఎందుకు చేయాలా అని. అది పత్రిజీ గారు కనుక ఒక్కసారి ఇలాగంటే అందరు అంటారు, కానీ అనలేదు. నేను మర్చిపోలేను. అది ఎక్కడో కాదు, విజయనగరం జిల్లాలో జరిగింది. ఇదే నగరంలోనే, అక్కడే జరిగింది. అంటే అక్కడ ఎవరైనా రీసెర్చ్ మైండ్తో ఎవరైనా వచ్చి ఉపన్యాసాలు చెప్పగలిగితే అలాంటి వాళ్ళకి అవకాశం అని చెప్పారు. అది ఏదో చదివి మనం వినిపించడం కాదు, ఏదో తెలిసి వినిపించడం కాదు. అక్కడ మన మైండ్తో మనం ఆలోచించాలన్నమాట. ఆ విధంగా చేయమన్నారు. అందరూ అలా చేయలేదు, కానీ నేను మాత్రం చెప్పాను. అప్పుడే ఈ చప్పట్లు కొడితే ఒప్పుకొని అన్నాను. అలాగుండిపోయారు. ఎంత గొప్పవారో చూడండి, ఆయనకి ఎంత రుణపడి ఉంటామో. బాబు, మీరందరూ కూడా ఒక దగ్గరికి చేరగలిగారు. ఈ విధంగా మీరు ఈ పిరమిడ్ చూడండి, ఇదంతా కూడా ఈ కట్టడం ఇవన్నీ కూడా వారి చలవే. నన్ను తీసుకురావడం కూడా వారే. అనిత పేరుతో నన్ను తీసుకొచ్చింది మాత్రం పత్రిజీ గారే. నేను ఇక్కడికి వచ్చి ఫోటో చూసిన వెంటనే కళ్ళనీళ్ళు వచ్చాయి. తండ్రి, మీరేనా నన్ను తీసుకొచ్చారు? అబ్బా, ఎక్కడ ఏది జరుగుతున్నా నాకు తెలిపేవారు. కర్తాళ్ళలో మహిళా ధ్యాన యోగం అని చెప్పి పెట్టారు. ధ్యాన మహాచక్రం.
నన్ను పిలవలేదు. ఎందుకు పిలవలేదు అనేది తెలియలేదు నాకు. తర్వాత నందప్రసాద్ గారు చెప్పారు నాకు ఫోన్లో, అమ్మా మీరు రాలేరు, దూరం కదా, అందుకని పిలవలేదు అని. అవునా, అమ్మో, మహిళా ధ్యాన చక్రంకి నేను వెళ్ళకపోవడమా? అంతే, నేనే టికెట్ చేయించుకున్నాను, వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అరే నేను ఆశ్చర్యపోయారు స్వామి. నేను అక్కడ ప్రసంగంలో చెప్పాను, నన్ను పిలవలేదు కానీ నేనే వచ్చాను. ఎందుకు వచ్చాను? మహిళా ధ్యాన చక్రం అన్నారు, మరి నేను మహిళనే కదా, అందుకే వచ్చాను. మరి ఇంకా ఎంత నవ్వారో, అంత నవ్వారు. దేనికైనా ప్రతి దానికి కూడా నేను అక్కడికి వెళితే ఎంత సంతోషించేవారో, ఎందుకంటే నేను సాధువుని కదా, అందుకని సంతోషపడేవారు. పిరమిడ్ ఆఫ్ ఇండియా, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అని గజపతి నగరానికి నన్ను ఎమ్మెల్యేగా చేర్చారు. ఓటింగ్ నేను ఎమ్మెల్యేని. ఇక చూడండి, పర్వాలేదట, నాకు ఎక్కువ ఓట్లే వచ్చాయట. అది కూడా నాకు తెలియదు, వాళ్ళకి చెప్తే విన్నాను. అలాగా అది అప్పుడేం చెప్పారు, మా పార్టీ ఏ పార్టీకి పోటీ కాదు, ప్రతి ఒక్కరూ కూడా శాకాహారులై ఉండాలా, ధ్యాన యోగులై ఉండాలా, ఈ రెండే నియమాలు. అబ్బబ్బా, మరిక ననకండి. అందరూ కూడా చాలా సంతోషపడ్డారు, బాగా జరిగింది. అప్పటి నుంచి అదే మొదటిసారి నేను పత్రిజీ గారిని చూడడం. తర్వాత దేనికైనా ప్రతిదానికి కూడా పిలిచేవారు. నిజంగా చెప్పకూడదు, ఒక తోబుట్టులాగే చాలా 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 ఇష్టపడి చూసేవారు. మీరు కూడా చూస్తూ ఉండొచ్చు, కొన్ని వస్తూ ఉంటాయి కదా, టీవీలకి ఇస్తారు, తర్వాత యూట్యూబ్లో కూడా వస్తూ ఉంటాయి. రవిశాస్త్రి గారితో తర్వాత ఉపన్యాసాలు, ఇవన్నీ కూడా ఏదో ఆ భగవంతుడు పలికిస్తే నేను పలుకుతుంటాను. నాకు సోడియం తక్కువైందని ఈ మధ్య కొంచెం కోమాలకు కూడా వెళ్ళిపోవాల్సింది. బాగా తినాలా అని డాక్టర్లు చెప్పారు. ఇంకేం జబ్బు లేదమ్మా, తినాలా. బాబు ఎంత చెప్పినా అంతే కదా. కానీ ఈ చెప్పింది ఏదైతే ఉందో దీనిని మర్చిపోకుండా మీరు అమలులో పెట్టండి. ఈ రోజుతో ఇప్పటికి దీన్ని వదిలేయొద్దు. ఏం చెప్పానా అనేది, దీన్ని మాటలు అని అనుకోకండి, ఇవి గాలికి వదిలేయొద్దు. తప్పకుండా మీరు చేయండి, దీని ఫలితాన్ని పొందుదాం, అందరం పొందుదాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవద్గీతలో, చెప్తున్నారు, మనశ్షష్టానీంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి, శరీరం యదవాప్నోతి యచ్ఛాత్కుద్రామతీశ్వర. మనిషి పంచేంద్రియాలు అంటారు కదా, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, ఈ పంచేంద్రియాలతో షష్టం 6 అంటున్నారు. 6వది ఏంటంటే మనసే. ఈ 6టిని ఒక శరీరంలో నుండి మరొక దగ్గరికి పట్టుకొని వెళ్ళిపోతూ ఉందట. వింటున్నారా? మరొక దగ్గరికి వెళుతూ ఉంది మనసు. ఈ వెళ్ళేటప్పుడు మనశ్షష్టానీంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి, శరీరం యదవాప్నోతి, అయిపోతుంది. ఇది శరీరం వదిలేసి అవి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఆ వెళ్ళిపోతూ
వేరే శరీరంలోకి అది ఏదైనా కావచ్చు, మన కర్మ ఎంత ఉందో, మనం చేసిన పాప పుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మనకు ఉన్నాడు ఒక ఆయన. ఏమంటారు, చిత్రగుప్తుడని యమధర్మరాజు అని ఏదో చెప్తారు కదా, అది ఏదైనా కావచ్చు. వాళ్ళు లెక్క కరెక్ట్గా రాస్తారు, తప్పులు ఉండవు. తప్పులుంటాయా? వాళ్ళు రాసే దాంట్లో తప్పులుండవు. అక్కడ ఏమైనా వాళ్ళకేం డబ్బు కానీ మనం లంచం ఇస్తామా లేకుంటే ఇంకేదైనా చేస్తామా? ఏది లేదు. అందుకని ఆ లెక్క ప్రకారం ఇంత మనిషి కడుపులో ఉన్నటువంటి వాళ్ళకు పంపిస్తాడా? లేదు, ఇక జీవజంతువులు ఎన్నో ఉన్నాయి, వాటిల్లోకి తీసుకెళ్ళి తోస్తాడా? తెలియదు మనకు. అందుకే భయం, భయం అనేది ఒకటి ఉండాలి ప్రతి ఒక్కరికి. భక్తే కాదు ఉండాల్సింది, భయభక్తులు ఉండాలి. శరీరం యదవాప్నోతి యచ్చాప్కుత్రామతీశ్వర గృహీత్వై దాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్. అవునా? అయితే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి దానిలో వేసేటప్పుడు ఎవరికైనా కనిపిస్తూ ఉందా? ప్రాణం పోతూ ఉంటే మనం దగ్గరున్నాం, ఈ ప్రాణం వెళ్ళిపోవడం కూడా చూస్తున్నాం, కానీ మనకు కనిపించడం లేదు. ఎందుకు కనిపించడం లేదు అంటే అక్కడ వస్తు రూపంగా అయితే కనిపించలేదు, కానీ వాసన రూపంగా కనిపిస్తూ ఉందట. ఇప్పుడు దారిన మనం నడుస్తూ ఉన్నాం, ఎవరైనా మంచి వాసన వచ్చేటువంటి ఊదత్తులు కావచ్చు, పుష్పాలు కావచ్చు, ఏవైనా అబ్బా మంచి వాసన వస్తుంది, అది ఏమిటి అనేది మనకు కనిపించిందా? కనిపించలేదు, కానీ మనకు విషయం అయితే తెలుస్తూ ఉంది. అలాగే మనం చేసినటువంటి పాపం పుణ్యమైంది, అది ఎక్కడో ఏదో చచ్చింది, అబ్బా కంపు ఎంత అది కూడా మనం చూడలేదు, వాసనే. పత్రిజీ గారు అంత గొప్పవారు అయ్యారంటే ఎక్కడి నుండి వచ్చింది ఇది? వాసనా బలం ఆయన చేత చేయించింది. ఆ విధంగా మీరు కూడా ప్రయత్నం చేయండి, మీరు కూడా అలాంటి గొప్పవారే అవుతారు. కృషి చేస్తే మనుషులు ఋషులు అవుతారు. కృషి చేశారు కాబట్టి వాళ్ళు ఋషులు అయ్యారు. మరి మనము చేస్తే మనము ఋషులు అవుతాం కదా. చెయ్యాలా, చేస్తేనే ఉంది, చేయకుంటే ఎలాగొస్తుంది? ఇది యథార్థం. ఇంకా నన్ను ఆపేయమంటున్నారు, నా తప్పు కాదు, ఉంటాను. లోకా సమస్త సుఖినో భవంతు.